జలపాతం బొట్టాయిగూడ మండలంలోని దట్టమైన అడవుల్లో ఉన్న మంజులూరు వాటర్ ఫాల్స్ కార్తీక మాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో వస్తున్న పర్యాటకులు ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. వాష్రూమ్స్, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వెసులుబాటు లేదు. అందమైన ఈ అటవీ ప్రాంతంలో హ్యాపీగా జలపాతం చూసే అదృష్టం పర్యాటకులకు కలగాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కంద్ర దుర్గేష్లు జోక్యం చేసుకోవాలంటున్నారు పర్యాటకులు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉన్న ఏకైక జలపాతం ముంజులూరు వాటర్ ఫాల్స్. ఈ ముంజులూరు జలపాతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వాటర్ ఫాల్స్ వద్దకు వచ్చిన వారికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అసలు ఇక్కడ ఎటువంటి వాతావరణం ఉందనేది కూడా ఈరోజు చూద్దాం. ప్రస్తుతం బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీలో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతం లోపల ఉన్నటువంటి ఈ ముంజులూరు జలపాతం అనేది కూడా ఇక్కడికి రావడానికి రవాణా సౌకర్యం అయితే అంత మాత్రంగా లేదని చెప్పొచ్చు. అయితే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా తీరా ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తూ కూడా ఈ వాటర్ ఫాల్స్ లో ఉన్నారు. ఎందుకంటే ఇటు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వాటర్ ఫాల్స్ అనేది కూడా ఎక్కడా లేకపోవడంతో కేవలం ఇదొకటే కనీసం అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇక్కడికి వచ్చిన యాత్రికులు, టూరిస్టులు అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? మాదండి హైదరాబాద్ అండి. మేము హైదరాబాద్ నుంచి చాలా దూరం నుంచి వచ్చామండి. ఇక్కడ ఏలూరు పన్నెండు వచ్చి ఇక్కడ బాగుంటుందంటే ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చాం. జలపాతాలు ఎక్కడ ఉన్న జలపాతాల కోసం వెళ్ళే కన్నా మన ఆంధ్రప్రదేశ్, మన పర్యాటక మంత్రులు కానీ, కందుల దుర్గేష్ గారు కానీ, అట్లాగా అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారు కానీ వారి దారిని అభివృద్ధి చేస్తే ఇది మరో టూరిజం ప్లేస్గా తయారవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేదాకా తెలీదు ఇంత ఇదిగా ఉంటుందని. కాబట్టి గవర్నమెంట్ దీన్ని త్వరగా ఏదైనా పర్యాటక రంగం కింద మార్చి రోడ్లు డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎంత కొంత రాబడి బాగుంటుందని మేము ఆశిస్తున్నామండి. కొంచెం గవర్నమెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి, కందుల దుర్గేష్ గారికి మేము చెప్పే విధానం ఏంటంటే రోడ్డు డెవలప్ చేయండి. చాలా చోట్ల సిటీల్లో ఎంజాయ్ చేయడానికి ఎలాంటి ప్లేసులు కూడా ఉండవు. హైదరాబాద్, విజయవాడ లాంటి వాళ్ళందరూ వీకెండ్స్ వస్తే ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు కార్తీక మాసం ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. అంటే దారి జర్నీ ఎలా అనిపించింది? కనీసం అక్కడ ఏమన్నా బోర్డులు, నేమ్ బోర్డులు ఏమైనా ఉన్నాయా? ఇది ఇప్పుడు ఎవరో తెలిసిన అతన్ని పట్టుకొని వచ్చామండి మా ఊరికి దగ్గరలో అని. యాక్చువల్గా ఇక్కడ బోర్డులు కానీ, రోడ్డు కానీ, నడక మార్గం కానీ అంతా అస్తవ్యస్తంగా ఉందండి. దీన్ని మరో టూరిజం ప్లేస్ కింద తయారు చేసుకోవాలంటే భవిష్యత్తులో రోడ్డు డెవలప్ చేసి దానికి తగ్గ కొంచెం షాపులు కానీ అటువంటి టూరిజం కింద డెవలప్ చేస్తే మంచి ఆదాయం ఉంటుందని మేము హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తే మా వాళ్ళు తీసుకొచ్చారండి. యాక్చువల్గా మాది హైదరాబాద్ అండి. ఇక్కడ చూసిన విధానానికి మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అదే టూరిజం కానీ దీని మీద దృష్టి పెట్టి డెవలప్ చేయగలిగితే రోడ్డు మార్గం కానీ ఇక్కడ కొన్ని చేయాల్సినవి ఉన్నాయండి. వారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లి కందుల దుర్గేష్ గారు చేస్తే రాష్ట్రంలో ఇదో పర్యాటక రంగం అవుతుందని మేము ఆశిస్తున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్? నమస్తే అండి, మేము విజయవాడ నుంచి వచ్చామండి. మాది బిజినెస్. మేము నెలంతా కష్టపడి అలసిపోయి రిలీఫ్ కోసం ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్న టైంలో మా వాళ్ళు చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే మేము ఫ్యామిలీలతో వచ్చామండి, కానీ కారు లోపల దాకా రాలేకపోయింది. ఫ్యామిలీస్ అక్కడే ఉండిపోయారు, రాలేమన్నారు, నడవలేమన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని చూసిన తర్వాత ఫ్యామిలీని ఇక్కడ దాకా తీసుకురాలేకపోయనే బాధతో ఉన్నామండి మేము. ఆ ఫ్యామిలీ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎంజాయ్మెంట్ చేసుంటే చాలా బాగుండేది. దయచేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేద్దామనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారి దృష్టిలోకి మీ మీడియా ద్వారా వెళ్ళి రోడ్లు కానీ, బోర్డులు కానీ, అలాగే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో కూడా ఇది ఒక పర్యాటక రంగం లాగా మీరు ప్రచారం చేయగలిగితే ఇది మంచి భవిష్యత్తులో పర్యాటక రంగం అవుతుందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. పిల్లలు, ఫ్యామిలీతో అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే విధంగా రాష్ట్రాలను కోరుతున్నామండి. ముఖ్యమంత్రి గారిని కానీ, డిప్యూటీ సీఎం గారిని కానీ. చాలా మంచి ప్రాంతం, అటవీ ప్రాంతం, చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. ఫ్యామిలీ కూడా పిల్లలతో కూడా చక్కగా ఇక్కడ దాకా రాగలిగితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. దయచేసి గవర్నమెంట్ స్పందించాలండి, దీన్ని అభివృద్ధి చేసిన. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఈరోజు? కైక్లూరు నుంచి వచ్చామండి. కైక్లూరు దగ్గర గురవాయిపాలెం, మాది కల్దిండి మండలం. మేము ప్రతిసారి కార్తీక మాసంలో మారేడుమిల్లి కానీ, పేరుపాలెం కానీ మేము వెళ్తూ ఉండేవాళ్ళం అండి. మాకు ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ బాగుంటుందని చెప్తే ఏలూరు వస్తే ఏలూరు నుంచి ఇక్కడికి మేము ఫ్రెండ్స్ ద్వారా వచ్చాం. అన్నీ ఇక్కడంతా చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. వచ్చే దారిలో కొన్ని చిన్న ఇబ్బందులు పడ్డాం. మా వెహికల్స్ రాక, బోర్డులు లేక, కొత్తగా రావడం కదా మాకు కొంచెం ఇబ్బంది అయింది. దానికి అందరూ గవర్నమెంట్ అందజేసి రోడ్డు మార్గాలు కొద్దిగా జనాలకు సౌకర్యంగా చేస్తారని మేము భావిస్తున్నాం. కానీ చాలా ఎంజాయ్మెంట్గా ఉందండి.
మనకి ఎక్కడిక కేరళలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఇక్కడ మాకు ఇల్లు చుట్టూరు లొకేషన్, ఈ చెట్లు, ఈ కొండలు. కేరళ శబరిమల వెళ్ళిన వాళ్ళు ఎంత సరదాగా దేవుని సన్నిధానంలో దేవుని దర్శించుకున్నాక చుట్టూ కొండలు చూసి ఎంత ఎంజాయ్ చేస్తారో ఇక్కడ ఒక కేరళ వచ్చినట్టు ఉందండి. ఈ జలపాతం ఇది కూడా చాలా బాగుంది. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ సార్. చూస్తాం కదా, అక్కడ అంతా కూడా యువత కానీ లేదంటే అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి అటవీ ప్రాంతంలో కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్, జలపాతం ఏదైతే ఉందో ముంజులూరు వాటర్ ఫాల్స్ అనేది ఎంతో ప్రచారంలోకి ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు, మరికొంతమంది కూడా ఉన్నారు. స్వామి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎలా ఉంది ఇక్కడ? మేము పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా పోలవరం నుంచి వచ్చామండి. ఇక్కడ ఇది ఏలూరు జిల్లా కన్నాపురం నుంచి లోపలికి ఇంచుమించు 25 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. ఇది ముంజులూరు అనే గ్రామం నుంచి లోపలికి అటవీ ప్రాంతంలో, దట్టమైన అటవీ ప్రాంతంలో లోపలికి వస్తే ఈ ముంజులూరు అనే వాటర్ ఫాల్స్ ఉందండి. ఇది ఇక్కడికి వచ్చి చూస్తే ఇది చాలా ఆహ్లాదకరంగాను చాలా ఆనందదాయకంగా ఉందండి ఇది. అలాగే రోడ్డు మార్గం కూడా బైక్ అయితే వచ్చేలా ఉంది, అలాగే కార్లు వచ్చేలాగా రోడ్డు మార్గం ఏమైనా డెవలప్ చేసి లోపల బాత్రూమ్స్ కానీ ఏమైనా సౌకర్యాలు కల్పిస్తే ఇది రాను రాను ముందు కాలంలో టూరిజంగా మంచి డెవలప్ అవుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఫారెస్ట్ వారు మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు లోపలికి ఎంటర్ అవ్వడానికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుందండి. కానీ ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పట్టించుకుని రోడ్లు సౌకర్యం కల్పిస్తే టూరిజంగా ఎంతో డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి కూడా బాగుంటుంది. మీరు ఎలాగో ఈ ఏలూరు జిల్లా పోలవరం అంటున్నారు, అసలు ఏలూరు జిల్లాలో ఇంకెక్కడన్నా ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉందా? దీన్ని అసలు ఎంత డెవలప్ చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఇటువంటి వాటర్ ఫాల్స్ ఎక్కడ లేదండి. ఇది ఇంకా వర్షాకాలం అయిపోయింది కాబట్టి ఇలా ఉందండి. వర్షాలు ఉంటే ఇంకా చాలా బాగుండేది ఇది. కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఏలూరు జిల్లాలో ఎక్కడ కూడా ఇటువంటి వాటర్ ఫాల్స్ లేదు. ఇంత దట్టమైన అటవీ ప్రాంతంలో ఇటువంటి వాటర్ ఫాల్స్ ఎక్కడా లేదు. చూస్తున్నాం కదా, అందరూ కూడా ఓవైపు కార్తీక మాసం, మరోవైపు వీకెండ్స్ లో ఎంజాయ్ చేసేవారు కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఇతర అనేక సిటీల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ ఫాల్స్ ని. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడికి రావడానికి రహదారి మాత్రం అనేక ముప్పు తిప్పలు పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. మనం కూడా వచ్చే దారిలో కనీసం కారు అయితే కనుక సగం దూరం కూడా రాదు, దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వరకు కూడా నడక మార్గంలో చేరుకోవాలి. కారు మీద వచ్చిన వారు, బైక్ మీద వచ్చిన వారు మాత్రం ఇక్కడ వరకు చేరుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. అటవీ ప్రాంతం వారు అటవీ శాఖకు సంబంధించి ఒక ఎంట్రన్స్ టోకెన్ కూడా తీసుకుంటున్నారు డబ్బులు కట్టించుకొని, కానీ కనీస సౌకర్యాలు ఇక్కడ అమలు చేయలేదు. ఇక్కడ రహదారి మార్గం కూడా ఏర్పాటు చేసి టూరిజంగా అభివృద్ధి చేయాలనేది కూడా ఈరోజు పర్యాటకులందరూ కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్, ముంజులూరు వాటర్ ఫాల్స్ నుంచి.